సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో అండర్ 25 బడ్జెట్లో మనకు మంచి ఈ యొక్క స్మార్ట్ టీవీస్ ఏవి ఉన్నాయి ఏవి లేదు అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో చాలామంది ఏం చేస్తున్నారు అంటే డైరెక్ట్గా రిటైల్ షాప్స్లో, అంటే ఎవరి ఊర్లో ఏ షాప్స్ ఉంటాయో సో అక్కడైతే ఎలక్ట్రానిక్స్ యొక్క షాప్స్కి అయితే వెళ్తున్నారు, అక్కడ టీవీ ఆడుతున్నారు. వాళ్ళ యొక్క రేట్ చూస్తే ఇంకా నోరు తెరిచి రిటర్న్ అయితే వస్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి లాభం కోసం అమ్ముకుంటున్నారు కాబట్టి వాళ్ళు ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా అయితే చెప్పరు. డెఫినెట్గా మనకు నియర్లీ 4000 నుంచి 5000 రూపీస్ అనేవి మీకు ఖచ్చితంగా అయితే ఈ యొక్క ఎక్స్ట్రా మనీ అయితే చెప్తారనమాట. అప్పుడు చెప్పినప్పుడు మాత్రమే మీరు వాళ్ళ యొక్క ఒరిజినల్ ప్రైస్కి వస్తారని వాళ్ళ యొక్క చిన్న ఈ యొక్క అనాలిసిస్ అయితే చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ తప్పు అయితే పెద్దగా ఏమీ కనిపించదు, ఎందుకంటే వాళ్ళు లాభం కోసం కోరుకునే వాళ్ళు కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ప్రైసెస్ అనేవి ఇలాగే ఉంటాయి. కాకపోతే ఒకసారి మీరు ఆన్లైన్కి తర్వాత రిటైల్ షాప్కి ఆఫ్లైన్ మీరు ఈ యొక్క డిఫరెన్స్ చూసినట్టయితే మనకు మేజర్గా చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళ తప్పు లేదు, ఈ యొక్క ఆన్లైన్ షాప్స్ది తప్పు లేదు. సో ఇక్కడ ఎవరిది తప్పు అంటే మేజర్గా మీదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు తెలియకుండా పోతున్నారు, వాళ్ళకి మనం తిట్టినా అక్కడ పెద్దగా ఉపయోగం అయితే ఉండదన్నమాట. సో అందుకోసమే టీవీల గురించి బాగా తెలుసుకొని అప్పుడు మాత్రమే మీకు ఏ టీవీ సూట్ అవుతుంది అనేది ఒక క్లారిటీ ఉంటే మాత్రమే మీరు ఆఫ్లైన్ స్టోర్స్కి అయితే వెళ్ళండి. లేదు నేను వెళ్ళలేను బ్రో, అంత నాలెడ్జ్ నాకు లేదు అనుకునే ప్రతి ఒక్కరికి ఇప్పుడు చేసిన ఈ యొక్క వీడియో అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందనే చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోలో చూసినట్టయితే 25Kలో మీకు మంచి స్మార్ట్ టీవీస్ ఏవి ఉన్నాయో ఏవి లేవో ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా అండ్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ టీవీ వచ్చేసి మనకు OnePlus నుంచి అనమాట. సో OnePlus టీవీ చూసుకున్నట్టయితే చాలా మందికి అయితే అంత బాగా అయితే తెలీదు. సో జనరల్గా చాలా మందికి తెలిసేది ఏమంటే ఈ యొక్క సోనీ టీవీ కానివ్వండి, తర్వాత శాంసంగ్ టీవీ కానివ్వండి, తర్వాత LG టీవీ కానివ్వండి, ఫిలిప్స్ కానివ్వండి, ఇలాంటివి అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఈ యొక్క ఆఫ్లైన్ స్టోర్స్లో. కాకపోతే ఈ యొక్క OnePlus కానివ్వండి, తర్వాత ఒప్పో కానివ్వండి, తర్వాత థామ్సన్ టీవీ కానివ్వండి, VU టీవీస్ కానివ్వండి, ఇవైతే మనకు ఆఫ్లైన్ స్టోర్లో అయితే మీకు దొరకవు. ఇవి ఎందుకు దొరకవు అంటే ఇది బడ్జెట్ సెగ్మెంట్లోనే మీకు టాప్ ఫీచర్స్తో అయితే వస్తాయన్నమాట. మరి ఇలాంటి టీవీలు వాళ్ళు పెడితే వాళ్ళకు లాభం కాదు, లాభం నుంచి ఈ యొక్క బొక్క అయితే పడుతుంది అనమాట. సో అందుకోసమే ఇక్కడ చూసినట్టయితే మనకు బడ్జెట్ పరంగా వాళ్ళు ఆఫ్లైన్లో ఏవైతే టీవీస్ అమ్ముతారో అదే ఫీచర్స్తో వచ్చే ఈ వీడియోలో అయితే నేను ఈ యొక్క స్మార్ట్ టీవీస్ గురించి అయితే చెప్తాను. సో అలా చూసినట్టయితే మనకు ఫస్ట్ టీవీ వచ్చేసి మనకు OnePlus నుంచి అనమాట. సో OnePlus మొబైల్స్ అనేవి మీరు వినే ఉంటారు. సో ఆ యొక్క కంపెనీయే మనకు OnePlus స్మార్ట్ టీవీస్ అయితే తీసుకొచ్చింది. అందులో మనకు ఈ యొక్క టీవీ చూసినట్టయితే దీని పేరు వచ్చేసి మనకు OnePlus టీవీ అనమాట. OnePlus టీవీ 43Y1 అని దీనికి పేరు అయితే పెట్టారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు 23,990 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు అనమాట. ఇది వచ్చేసి మీకు ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే మనకు 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు చూసినట్టయితే ప్రతి ఒక్క స్మార్ట్ టీవీలో మీకు అట్లీస్ట్ ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్ ఉందా లేదా అయితే మీరు ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా చూసినట్టయితే మనకు 4K వరకు అయితే ఈ యొక్క డిస్ప్లేస్ అయితే వస్తున్నాయి. కాకపోతే అట్లీస్ట్ మీకు మినిమం కావాలన్నా మీకు అట్లీస్ట్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే రిజల్యూషన్ ఉందా లేదా మీరైతే గమనించాలి. ఎందుకంటే ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే రిజల్యూషన్ ఉంటే మీకు ఈ యొక్క ఎడిటింగ్ కానివ్వండి, తర్వాత ఇంకా వేరే విధంగా కూడా మీరైతే ఎక్స్ట్రాగా కనెక్ట్ చేసి యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇది దీని యొక్క అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే ఇది వచ్చేసి మనకు 2 HDMI పోర్ట్స్ వస్తుంది, అలాగే మనకు 2 USB పోర్ట్స్ అయితే ఉంటుంది. అలాగే మనకు దీంట్లో ఆండ్రాయిడ్ టీవీ 9.0 యొక్క ఓఎస్తో వస్తుంది. అలాగే మనకు ఇన్బిల్ట్ క్రోమ్కాస్ట్ ఫ్యూచర్తో అయితే ఉంటుంది అనమాట. ఇది ఒక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. తర్వాత మనకు ఓటీటీ ప్లాట్ఫామ్ చూసినట్టయితే ప్రతి ఒక్కటి ఇందులో మనకు సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏమంటే ఈ యొక్క నెట్ఫ్లిక్స్ కానివ్వండి, తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో కానివ్వండి, తర్వాత హాట్స్టార్ కానివ్వండి, ఇలా అయితే మనకు చాలా ఉంటాయి కదా. తర్వాత గూగుల్ అసిస్టెంట్ కానివ్వండి, ఇలాంటి ప్రతి ఒక్కటి యొక్క OnePlus టీవీలో అయితే మీకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత చూసినట్టయితే దీంట్లో వచ్చేసి మనకు GPU Mali 470 యొక్క ట్రిపుల్ కోర్ గ్రాఫిక్స్తో అయితే ఉంటుంది. ఇది మనకు గేమింగ్ కోసం అయితే చాలా సూపర్గా అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఈ యొక్క గేమింగ్ కన్సోల్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క ఫ్యూచర్ అనేది చాలా సూపర్ ఫ్యూచర్ అనేది చెప్పుకోవచ్చు. సో గేమింగ్ కన్సోల్ ఏమంటే మనకు సపరేట్గా గేమింగ్ కోసమే ఒక బాక్స్ అయితే దొరుకుతుంది అనమాట. రీసెంట్గా చూసినట్టయితే మనకు PS5 కూడా తీసుకొచ్చారు. అది వచ్చేసి మనకు అరౌండ్ 30 నుంచి 40K వరకు ఈ యొక్క ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. సో ఎనీహౌ ఈ యొక్క గేమర్స్కి అనేది ఇది అయితే తెలిసి ఉంటుంది, PS3, PS4, PS5 ఏంటి అనేది. ఇది వచ్చేసి మనకు ముఖ్యంగా ఈ యొక్క గేమింగ్ కన్సోల్ అనే చెప్పుకోవచ్చు. సో మీరు ఈ యొక్క స్మార్ట్ టీవీస్తో కనెక్ట్ చేసి ఈ యొక్క గేమింగ్ కన్సోల్ని మీరు డైరెక్ట్గా గేమ్స్ అయితే ఆడొచ్చు అనమాట. తర్వాత దీంట్లో ర్యామ్ చూసుకున్నట్టయితే 1GB ఉంటుంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే 8GB యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట. సో 1GB చూసుకున్నట్టయితే ఈ రోజులో మనకు మంచి ర్యామ్ అనేది చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే దీంట్లో వచ్చేసి మీకు 20 వాట్స్ అవుట్పుట్ స్పీకర్స్ అయితే ఉంటాయి.
ఉంటాయి. సో 20 వాట్స్ అనేది మనకు కొంచెం తక్కువే, కాకపోతే ఈ యొక్క ప్రైస్ రేంజ్లో చూసుకున్నట్టయితే మనకు సరే పోతుందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మీకు డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది. సో మీకు వాయిస్ మాత్రం అంటే ఐ మీన్ ఈ యొక్క సౌండ్ మాత్రం ఇంకా దద్దరిల్లిపోతుందనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క టీవీ చూసినట్టయితే మీకు అమెజాన్లో అవైలబిలిటీ ఉంది, అలాగే మనకు ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. సో మీరు ఏ దాంట్లో బుక్ చేస్తే తొందర వస్తుంది అనుకుంటే ఆ యొక్క దాంట్లో అయితే బుక్ చేయండి. తర్వాత సెకండ్ టీవీ చూసినట్టయితే మనకు మీ టీవీ నుంచి అనమాట. ఇంకా మీ టీవీ గురించి ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైతే ఉండరు నాకు తెలిసి. ఇక్కడ చూసినట్టయితే మనకు ఎంఐ టీవీ 4A అనమాట. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు 22,499 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. ఇది వచ్చేసి మనకు స్పెసిఫిక్గా హారిజాన్ ఎడిషన్ అని వీళ్ళైతే ముఖ్యంగా దీని యొక్క పేరు అయితే పెట్టారనమాట. దీని డిస్ప్లే చూసినట్టయితే ఇది కూడా మనకు 43 ఇంచెస్ ద్వారా ఫుల్ హెచ్డి డిస్ప్లేతో ఉంటుంది. అలాగే మనకు 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారనే చెప్పుకోవచ్చు. సో ఇది ఒక మంచి డిస్ప్లే అనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత దీంట్లో మనకు 2 USB పోర్ట్స్ ఉంటాయి, అలాగే మనకు 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. ఆండ్రాయిడ్ టీవీ 9.0తో ఉంటుంది. దీంట్లో కూడా మీకు ఇన్బిల్ట్ క్రోమ్ కాస్ట్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ దీంట్లో మనకు ప్రతి ఒక్క ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా సపోర్ట్ చేస్తుందనే చెప్పుకోవచ్చు. దీంట్లో మనకు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, తర్వాత చూసినట్టయితే మనకు యూట్యూబ్, గూగుల్ అసిస్టెంట్ ఇలా ప్రతి ఒక్కటి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ 1GB ర్యామ్ ఉంటుంది, అలాగే 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మనకు గేమింగ్ కోసం చూసినట్టయితే మాలి 450 MP3 గ్రాఫిక్స్ అయితే యూజ్ చేశారు. ఇది గేమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే దీంట్లో కూడా 20 వాట్స్ యొక్క అవుట్పుట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. చూసినట్టయితే మనకు డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం మనకు DTS:H యొక్క సరౌండ్ సౌండ్ కూడా సపోర్ట్ చేస్తుందనే చెప్పుకోవచ్చు. సో సౌండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా సూపర్గా అయితే ఉండబోతుంది ఈ యొక్క టీవీలో. సో దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు కేవలం 22,490 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు. సో డెఫినెట్గా ఈ యొక్క స్మార్ట్ టీవీ కూడా మీకు టాప్ సెకండ్ పొజిషన్లో అయితే ఉంటుందన్నమాట. తర్వాత చూసుకున్నట్టయితే ఈ యొక్క స్మార్ట్ టీవీ వచ్చేసి ఇంకా హైలైట్ అనే చెప్పుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 25,000 రూపీస్ ఉంటే ఈ యొక్క థామ్సన్ టీవీకే వెళ్ళండి. ఇంకా వేరే స్మార్ట్ టీవీ ఏమీ అవసరం లేదు, ఎందుకంటే మనకు అంత సూపర్ స్పెషాలిటీ ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు కేవలం 24,999 రూపీస్ అయితే ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే మనకు ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్క స్మార్ట్ టీవీలో ఇది మనకు పెద్ద టీవీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు 50 ఇంచెస్ ఈ యొక్క అల్ట్రా 4K రెజల్యూషన్తో అయితే ఉంటుంది. సో 4K రెజల్యూషన్ అయితే మనకు మామూలుగా ఉండదు. అండ్ ఈ యొక్క క్లారిటీ చూసినట్టయితే అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు. అండ్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారనమాట. అండ్ దీంట్లో మనకు 3 HDMI పోర్ట్స్ ఉంటాయి, అలాగే మనకు 2 USB పోర్ట్స్తో అయితే ఉంటుందన్నమాట. దీంట్లో కూడా మనకు ఆండ్రాయిడ్ టీవీ 9.0 యొక్క లేటెస్ట్ వర్షన్తో ఉంటుంది. అండ్ ఇన్బిల్ట్ క్రోమ్ కాస్ట్ ఫ్యూచర్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో చూసినట్టయితే ప్రతి ఒక్క ఓటీటీ ప్లాట్ఫామ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అది ఐదర్ మీకు అమెజాన్ యొక్క ప్రైమ్ వీడియో కానివ్వండి, తర్వాత నెట్ఫ్లిక్స్ కానివ్వండి, తర్వాత హాట్స్టార్ కానివ్వండి, తర్వాత చూసుకున్నట్టయితే ఇంకా గూగుల్ అసిస్టెంట్ కానివ్వండి. సో ప్రతి ఒక్కటి ఇందులో అయితే మనకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే మనకు హై ర్యామ్ అయితే ఇచ్చారు. దీంట్లో వచ్చేసి మనకు 2.5GB ర్యామ్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే మనకు 16GB యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఇచ్చారు. సో డెఫినెట్గా ఈ యొక్క ల్యాప్టాప్ మనకు తీసుకోవడమే మంచిది. అండ్ దీని యొక్క గేమింగ్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మాలి 450 యొక్క క్వాడ్ కోర్ గ్రాఫిక్స్ అయితే వస్తుంది. సో మీకు గేమింగ్ కన్సోల్స్ ఎవరైనా యూజ్ చేస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా ఈ యొక్క ఫీచర్ అనేది మీకు అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు. దీంట్లో మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. తర్వాత చూసినట్టయితే ఇది వచ్చేసి మనకు 30 వాట్స్ యొక్క అవుట్పుట్ స్పీకర్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు DTR ట్రూ సౌండ్కి, అలాగే మనకు డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్కి అయితే సపోర్ట్ చేస్తుందనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీ దగ్గర 25,000 రూపీస్ ఎగ్జాక్ట్గా ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క స్మార్ట్ టీవీ అయితే తీసుకోండి. ఇది వచ్చేసి మనకు 50 ఇంచెస్ పెద్ద స్మార్ట్ టీవీ అనే చెప్పుకోవచ్చు. అండ్ 4K రిజల్యూషన్తో కూడా వచ్చిందనమాట. తర్వాత టాప్ 4 టీవీ చూసినట్టయితే మనకు నోకియా నుంచి చూసినట్టయితే మనకు రీసెంట్లో అద్దరిపోయే టీవీస్ అయితే లాంచ్ చేసింది. అందులో చూసినట్టయితే ఈ యొక్క నోకియా 43 ఈ యొక్క TAFHDN ఈ యొక్క మోడల్ కూడా మనకు ఒక మంచి స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు వచ్చేసి 23,499 రూపీస్కి అయితే ఉంది మనకు ఫ్లిప్కార్ట్ అవైలబిలిటీలో. దీని యొక్క డిస్ప్లే వచ్చేసి మనకు 43 ఇంచెస్ ద్వారా వచ్చిన ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది. అలాగే దీంట్లో కూడా మనకు 60 హెర్ట్జ్ ఈ యొక్క స్మూత్నెస్ కోసం ఈ యొక్క రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. సో డెఫినెట్గా ఇది కూడా మనకు మంచి ఆప్షన్ అవుతుంది అనమాట. దీంట్లో వచ్చేసి మనకు 1.5GB ర్యామ్ ఉంటుంది, అలాగే మనకు 8GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో కూడా మనకు ఇన్బిల్ట్ క్రోమ్ కాస్ట్ సపోర్ట్ ఉంటుంది, ఆండ్రాయిడ్ ఓఎస్తో ఉంటుంది. కాకపోతే ఏది ఎగ్జాక్ట్గా యూజ్ చేస్తారో వీళ్ళైతే మనకు చెప్పలేదు. అండ్ 2 USB పోర్ట్స్ ఉంటాయి, అలాగే మనకు 2 HDMI యొక్క పోర్ట్స్ అయితే ఉంటాయి అనమాట. దీని యొక్క పోర్ట్స్ కి సంబంధించిన విషయము. అండ్ ఇది చూసినట్టయితే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ప్రతి ఒక్క దానికైతే సపోర్ట్ చేస్తుంది. అమెజాన్ కి, తర్వాత నెట్ఫ్లిక్స్ కి, హాట్స్టార్ కి ప్రతి ఒక్కటి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ దీంట్లో మనకు గేమింగ్ కోసం వచ్చేసి మాలి 470 క్వాడ్ కోర్ గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు OnePlus టీవీలో ఏదైతే ఇచ్చారో అదే ఇచ్చారనే చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో చూసినట్టయితే మనకు హై స్పీకర్స్ అయితే ఇచ్చారు. దీంట్లో వచ్చేసి మనకు 39 వాట్స్ ద్వారా వచ్చిన యొక్క అవుట్పుట్ స్పీకర్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ అంతేకాక దీంట్లో చూసినట్టయితే మనకు డాల్బీ ఆడియో అండ్ OneCo's ఓన్ సర్టిఫైడ్ సరౌండ్ సౌండ్ అయితే ఇచ్చారు. సో డెఫినెట్గా మనకు సౌండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇంకా కేక్ అనే చెప్పుకోవచ్చు ఈ యొక్క నోకియా టీవీలో. అండ్ ఇది చూసినట్టయితే మనకు ప్రెజెంట్ ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీలో ఉంది. సో డెఫినెట్గా ఈ యొక్క స్మార్ట్ టీవీ కూడా మీరైతే ట్రై చేయొచ్చు.
తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ యొక్క స్మార్ట్ టీవీ చూసినట్టయితే మనకు ఓనిడా నుంచి అనమాట. సో మాక్సిమం ఓనిడా అనేది ప్రతి ఒక్కరు మర్చిపోయి ఉంటారు నాకు తెలిసి. కాకపోతే ఈసారి మాత్రం ఓనిడా అనేది మనకు మంచి స్మార్ట్ టీవీ అయితే తీసుకొచ్చింది అండర్ 25,000 సెగ్మెంట్లో. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు 21,990 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు. ఇది చూసినట్టయితే మనకు ఓనిడా ఫైర్ ఎడిషన్ అనే చెప్పుకోవచ్చు. ఇది కేవలం మనకు అమెజాన్లో మాత్రమే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క ఓఎస్ వచ్చేసి మనకు అమెజాన్ ఓఎస్ అయితే ఇచ్చారనే చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లో అయితే మనకు 43 ఇంచెస్ ద్వారా వచ్చిన ఫుల్ హెచ్డి డిస్ప్లేతో ఉంటుంది. అలాగే మనకు 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. సో ఖచ్చితంగా మీకు చాలా వైడ్గా అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు ఈ యొక్క టీవీ అనేది. తర్వాత దీని యొక్క ర్యామ్ చూసినట్టయితే మనకు 1GB ర్యామ్ ఉంటుంది, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది, 3 HDMI పోర్ట్స్ ఉంటాయి, అలాగే మనకు 1 USB పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దీని యొక్క ఓఎస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు అమెజాన్ ఫైర్ టీవీ ఓఎస్ అయితే ఇచ్చారు. అండ్ ఈ యొక్క క్యాష్ స్క్రీన్ చేయడానికి మీకు కేవలం కంపాటబుల్ డివైసెస్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి, ప్రతి ఒక్కటి అయితే సపోర్ట్ చేయదు అనమాట. ఎందుకంటే దీంట్లో ఓఎస్ వచ్చేసి మనకు అమెజాన్ ఫైర్ టీవీ ఓఎస్ మాత్రమే ఇచ్చారు. సో ఈ యొక్క అమెజాన్ ఫైర్ టీవీ ఓఎస్ అనేది ఏ డివైసెస్కి అయితే ఈ యొక్క క్యాష్ చేయడానికి సపోర్ట్ చేస్తుందో అది మాత్రమే మీరైతే మిర్రరింగ్ అయితే చేయగలరు అనమాట. తర్వాత చూసినట్టయితే దీంట్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఉంటుంది, నెట్ఫ్లిక్స్ ఉంటుంది, హాట్స్టార్ ఉంటుంది, తర్వాత G5 ఉంటుంది, సోనీ లైవ్ అండ్ ఇంకా చాలా అయితే ఉంటాయి. అండ్ దీని యొక్క సౌండ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు కొంచెం డిసడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు 16 వాట్స్ యొక్క అవుట్పుట్ స్పీకర్స్తో అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనకు డాల్బీ డిజిటల్ ప్లస్ అలాగే మనకు DTS సౌండ్కి అయితే రెండింటికి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో అందుకోసం ఈ యొక్క టీవీని నేను లాస్ట్లో అయితే పెట్టాను, ఎందుకంటే మనకు ప్రైస్ అనేది కొంచెం తక్కువ అయితే ఉంటుంది. సో దీంట్లో చూసినట్టయితే ప్రతి ఒక్కటి బాగానే ఉంది. కాకపోతే చూసినట్టయితే దీంట్లో వచ్చేసి మనకు అమెజాన్ యొక్క ఓఎస్ ఇచ్చారు, అట్ ది సేమ్ టైం మీకు 16 వాట్స్ మాత్రమే యొక్క అవుట్పుట్ సౌండ్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. సో ఇదనమాట ఫ్రెండ్స్. ఓవరాల్గా చూసుకుంటే నేను ప్రతి ఒక్క స్మార్ట్ టీవీ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ యూజర్స్ అయితే మీకు డెఫినెట్గా నియర్లీ 5 నుంచి 10% వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది ఒక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు ఏ టీవీ ఎలా కొనాలో ఈ వీడియో చూసి అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీ దగ్గర 25,000 రూపీస్ ఉంటే ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క టీవీ అయితే మీరు బై చేయొచ్చు. అండ్ నా యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ చూసినట్టయితే ఈ యొక్క థామ్సన్ టీవీ అనమాట. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ చూసినట్టయితే ఈ యొక్క OnePlus టీవీ, తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ చూసినట్టయితే MI టీవీ, తర్వాత ఫోర్త్ ప్రిఫరెన్స్ చూసినట్టయితే నోకియా టీవీ, అండ్ లాస్ట్ చూసినట్టయితే మనకు ఓనిడా అనే చెప్పుకోవచ్చు. సో అవేవారు మనకు లాస్ట్ ఉన్నప్పటికీ ఈ యొక్క ఓనిడా టీవీ అనేది మనకు మంచి ఫీచర్స్తో వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క స్మార్ట్ టీవీ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క టాప్ 5 స్మార్ట్ టీవీస్ గురించి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టు అనిపిస్తే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.